హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మన విజయవాడలో చేనేత హస్తకళ ఎగ్జిబిషన్ అనేది జరుగుతోంది. ఈ ఎగ్జిబిషన్ ఎప్పుడు జరిగే ప్లేస్లో అయితే జరగట్లేదు. మరి ఇది ఎక్కడ జరుగుతోంది, టైమింగ్స్ ఏంటి, లాస్ట్ డేట్ ఏంటి అని పూర్తి వివరాల కోసం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఇప్పుడే చూసేయండి. ఇక్కడ ఈ వీడియోలో నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక్క స్టాల్ కూడా వదలకుండా అన్ని స్టాల్స్ అయితే కవర్ చేయడం జరిగింది. బయట నుంచి కూడా ఏమేమి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి అని చెప్పి ప్రతి ఒక్కటి కవర్ చేయడం జరిగింది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది లభిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, స్టార్టింగ్ ఈ బ్యాంగిల్స్, ఈ జ్యువెలరీ, ఈ ఇయర్ రింగ్స్, స్టడ్స్ వచ్చేసి చిన్నవి 10 రూపీస్, పెద్దవి 20 రూపీస్ చెప్తున్నారు. చాలా కలర్స్ అండ్ మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ ఇది లోపల ఎంటర్ అవ్వకముందే ఇంకా ఎంట్రన్స్కి ముందు ఇట్లా చిన్న చిన్న స్టాల్స్ పెట్టారు. జ్యువెలరీకి సంబంధించినవి, ఇంకా ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ, కిచెన్లోకి సంబంధించిన చెక్క వస్తువులు కానీ ఇలాంటివన్నీ స్టార్టింగ్లోనే పెట్టారనమాట ఎంట్రన్స్లో. ఇంతకీ ఈ ఎగ్జిబిషన్ ఎక్కడ అనే కదా మీ డౌట్. ఇది వచ్చేసి చాలామంది మేరీ స్టెల్లా కాలేజ్ అని చెప్తున్నారు, కానీ ఇది మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో జరుగుతోంది. ఆగస్ట్ 3 వరకు అయితే జరుగుతుంది, అంటే ఇంకా 3 days ఉంటుందన్నమాట. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 AM టు నైట్ 9 PM. బట్ స్టాల్స్ అన్నీ క్లోజ్ అవ్వడం 8:30 నుంచే స్టార్ట్ అవుతుంది, కాబట్టి మీరు వీలైనంత ఎర్లీగా వెళ్ళడానికి ప్లాన్ చేసుకోండి. అండ్ మీకు ఇందాక నేను చెప్పినట్టు ఇక్కడ అన్నీ చెక్క సామాన్లు అనమాట. ఇవన్నీ ఈవెన్ కోమ్స్ కానీ, పాతకాలం నాటి వాల్ క్లాక్స్ కానీ అన్నీ ఉన్నాయి. అండ్ ఎంటర్ అవ్వంగానే వినాయకుడు విగ్రహం పెట్టారనమాట. మంచి పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి విగ్రహం చూడంగానే. ఇంకా అలా లోపలికి ఎంటర్ అయిపోయి ఒక్కొక్క స్టాల్లో ఏమేమి ఉన్నాయి, అలాగే ఎంత రేట్లో ఉన్నాయి ఏంటి అని మొత్తం చూద్దాము పదండి. ఇక్కడ వచ్చేసి బెడ్షీట్స్, పిల్లో కవర్స్, దివాన్ సెట్కి సంబంధించిన బెడ్షీట్స్ ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి టాప్స్ అండ్ అలాగే కుర్తీస్ ఇలాంటివన్నీ ఉన్నాయి అన్నమాట. ప్రైజెస్ అయితే రీజనబుల్గానే ఉన్నాయి. కొన్ని చోట్ల బార్గెన్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంది. అండ్ ఇంకొక విషయం, ఇక్కడ వచ్చేసి ఎటువంటి ఎంట్రీ టికెట్ లేదు. సో ఎంట్రీ అనేది ఫ్రీయే, కాబట్టి టైంపాస్కైనా సరే ఒక్కసారి వచ్చి విజిట్ చేసి ఏమైనా నచ్చితే ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నైటీస్ అన్నమాట ఇవన్నీ. అండ్ ప్రతి స్టాల్లో యూనిక్ కలెక్షన్ అయితే ఉందన్నమాట. ఏ స్టాల్కి ఆ స్టాల్ చాలా బాగా కలెక్షన్ మెయింటైన్ చేస్తున్నారు. వీళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చారనమాట. మోస్ట్లీ హిందీ వచ్చిన వాళ్ళకైతే ఇక్కడ ఇంకా వాళ్ళతో కాన్వర్సేషన్ బిల్డప్ చేసుకోవడానికి చాలా మంచిగా ఛాన్స్ ఉంటుంది. సో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే వీడియోని పైన 3 dots ఉంటాయి కదా, అక్కడ క్లిక్ చేసి హయ్యర్ పిక్చర్ క్వాలిటీలో సెట్ చేసుకొని చూడండి. సో దట్ మీకు వీడియో వీలైనంత క్వాలిటీతో వస్తుందన్నమాట. అండ్ అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే లేదా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే. ఏ క్లాత్ వచ్చిందండి ఇది? ఫ్యాబ్రిక్ మంగళగిరి పట్టు. ఓకే, ఎంత పడుతుంది? అక్కడ పింక్ శారీ ఉంది కదా, అది తీయరా? అది ఓకే.
ఇది ఎంత పడుతుంది? ఓకే. ఇంకా శారీ అంతా ఇలానేనా? శారీ అంతా ఓకే. బాతిక్ బాందిని స్టైల్. బాందిని స్టైల్. ఇది ఎంత పడుతుంది? ఇక్కడ ఉన్నవండి ఇది కాదు పట్టు. శారీ అంతా ఇలా ప్లేన్ వస్తుంది. ఓకే. వాటర్ రిచ్ పళ్ళు. ఇది పళ్ళు రిచ్ పళ్ళు. ఇది పళ్ళు. ఇది బ్లౌజ్. ఓకే. ఇది ఎంత పడుతుంది? 16,50. ఇవేంటండి? ఉప్పాడ జామున్. ఉప్పాడ పట్ట. ఉప్పాడ జామున్. శారీ అంత బాగుంటుంది. రెడ్ వర్క్. శారీ ఇవి కలర్ ఏమి ఎలాగోగా? అయ్యానండి. 25 పళ్ళు. బ్లౌజ్ ఉండదు. బ్లౌజ్ ఉండదా? ఓకే. ఇదెంత పడుతుంది? 2,600. ఇదండి? 600. ఓకే. ఇది పళ్ళు. బ్లౌజ్? ఓకే. ఓకే. ఇదెంత పడుతుంది? చెప్పండి. అక్కడ బ్లూ కలర్ శారీ ఉంది చూడండి కార్నర్లో. టిష్యూ పట్ట. ఓకే. అదెంత పడుతుంది? కోపం వస్తే నేను అట్లా వెళ్తా. ఈ ఎగ్జిబిషన్లో అయితే అసలు లేనివంటూ లేవండి. శారీస్ కానీ, డ్రెస్ మెటీరియల్స్ కానీ, టాప్స్ కానీ, స్కర్ట్స్ కానీ అన్నీ రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయన్నమాట. అండ్ అలాగే జెంట్స్కి కూడా కావాల్సిన ధోతీస్ కానీ, లుంగీస్ కానీ, లేదంటే టవల్స్ కానీ ఇలాంటివన్నీ చాలా అయితే కలెక్షన్ అవైలబుల్గా ఉంది. అండ్ ఇవే కాకుండా ఇక్కడ ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను చూపిస్తున్నాను కదా, చిన్నపిల్లల ఫ్రాక్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి పాత పట్టు చీరల్ని కొంటారంట. ఇక్కడ జరీ అంచు ఉంటుంది కదా, ఆ అంచుని వాళ్ళు చెక్ చేసుకుని క్వాలిటీని బట్టి మినిమం 200 నుంచి మ్యాక్సిమం ఒక 1,500 ఆ రేంజ్లో ఇస్తారనమాట. మీకు విజిటింగ్ కార్డ్ చూపిస్తాను చూడండి. ఇఫ్ ఇన్ కేస్ ఈ ఎక్స్పో అయిపోయిన తర్వాత కూడా ఆల్ ఓవర్ విజయవాడలో వీళ్ళు ఎక్కడైనా సరే మీ ఇంటికే వచ్చి తీసుకెళ్తారంట, శారీస్ కానీ ఏమైనా సరే. అండ్ ఇక్కడ చూడండి మనకి ట్రెండీగా ఉండే బటర్ఫ్లై ఫ్రాక్స్ అవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. బటర్ఫ్లై ఫ్రాక్స్ అయితే చాలా ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి కదా, సో ఆ కలెక్షన్లో కూడా 2-3 కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఇక్కడ వీలైనంత తొందరగా విజిట్ చేయడానికి చూడండి, ఎందుకంటే మంచి మంచి కలెక్షన్స్ అన్నీ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దట్ మీరు తొందరగా విజిట్ చేస్తే మీరు మంచి కలెక్షన్ అయితే పొందొచ్చు. అండ్ అలాగే ఇక్కడ మామూలుగా జ్యువెలరీ ఐటమ్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కటి మంచి క్వాలిటీని మెయింటైన్ చేస్తున్నారు.
అండ్ శారీస్ కూడా ఇక్కడ చూపించే శారీస్ 750, 850 అట్లా ఉన్నాయన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఆఫ్ మెటీరియల్ అని చెప్తున్నారు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ విజయవాడలో షాపింగ్ అంటే బీసెంట్ రోడ్డే గుర్తొస్తుంది కదా, కానీ ఒక్కసారి అయితే ఇక్కడికైతే ఖచ్చితంగా విజిట్ చేసి చూడాలన్నమాట. అండ్ చాలామంది వీడియో స్కిప్ చేసి డీటెయిల్స్ వీడియోలో మెన్షన్ చేసినవి కింద డౌట్స్ లాగా అడుగుతున్నారు కామెంట్స్లో. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇది మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం ఉంటుంది కదా పంటకాలువ రోడ్లో, అక్కడైతే జరుగుతుందన్నమాట. ఎంట్రీ అయితే ఫ్రీ. లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 3 లాస్ట్ డేట్ అనమాట. అప్పటి వరకు మీరు చక్కగా విజిట్ చేయొచ్చు. మార్నింగ్ 10 AM టు నైట్ 9:30 PM 9 PM వరకు అయితే ఉంటుంది. అండ్ ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియోని షాపింగ్ లవర్స్ అయినా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా వాళ్ళతో షేర్ చేసుకోండి. అండ్ అలాగే ఒకసారి విజిట్ చేసి మీకు ఎలా అనిపించింది అనేది మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈపాటికే మీరు విజిట్ చేసేసి ఉంటే కనుక మీకు ఎలా అనిపించింది, మీరేం తీసుకున్నారు అనేది కూడా కామెంట్స్లో షేర్ చేసుకోండి. చెప్పాను కదా జ్యువెలరీ ఐటమ్స్ అని. ఇక్కడ చూడండి, ఇవన్నీ జ్యువెలరీ ఐటమ్స్ అన్నమాట. ఇవి కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. సో టోటల్గా అయితే మొత్తం మళ్ళీ ఒకసారి మామూలుగా చూపిస్తాను చూడండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇక్కడైతే చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది. అండ్ అలాగే మీది ఏ ఊరో కూడా కామెంట్ చేయండి. మా వీడియో ఎక్కడి వరకు వెళ్తుందో మాకు కూడా తెలుసుకోవాలని ఉంటుంది కదా. అండ్ అలాగే మీరు ఎక్కడ ఎక్కువగా షాపింగ్ చేస్తారో కూడా కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఇవి వచ్చేసి ఇక్కడ పరుపుల కవర్లు అనమాట. మంచి మంచి డిజైన్స్తో మంచి మంచి మోడల్స్తో ఉన్నాయి. ఈ స్కర్ట్స్ వచ్చేసి రెడ్ కలర్ స్కర్ట్ కానీ మిగిలినవి 350 అనమాట. మళ్ళీ వాటికి టాప్స్ మనం సపరేట్గా కొనుక్కోవాలి. మీరైతే ఏదైనా సరే క్వాలిటీ చెక్ చేసుకుని తీసుకోండి. కొన్ని ఐటమ్స్ అయితే ఇక్కడికన్నా కొంచెం డీమార్ట్లో కానీ బీసెంట్ రోడ్లో కానీ బాగున్నాయి, కానీ మోస్ట్ ఆఫ్ ది ఐటమ్స్ ఇక్కడే బాగున్నాయి అన్నమాట. అండ్ అలాగే ఈ ఎగ్జిబిషన్ జరిగినన్ని రోజులు మనకి 10% ఆఫ్ అనేది ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ స్టాల్లో. ఒకసారి వాళ్ళు ఇవ్వకపోయినా సరే మీరే అడిగైతే తీసుకోవచ్చు. అండ్ ఇవన్నీ డైరెక్ట్గా ఉత్పత్తిదారులే అమ్మకం చేస్తారనమాట. అండ్ ఈ వీడియోకి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీ డౌట్స్ అనేది వీడియోలోనే క్లియర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దట్ ఫస్ట్ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మళ్ళీ ఒకసారి చూడండి అనమాట ఏమైనా డౌట్స్ వస్తే. అండ్ ఇక్కడ వచ్చేసి అందరూ చాలా మంచిగా రిసీవ్ చేసుకొని మంచిగా చూపిస్తున్నారనమాట. లైక్ విసుక్కోవడం కానీ అలా ఏం లేదు. ఎంతసేపు టైం స్పెండ్ చేసినా చాలా పేషెన్స్తో చూపిస్తున్నారు ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ని. సో ఎవరైనా ఇంకా వెళ్ళకపోతే తప్పకుండా విజిట్ చేయండి. సో ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ది సాషా సిస్టర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.